23వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఆశీస్సులతో నన్ను ముందుకు నడిపిస్తున్న ఓటర్ మహాశయులందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని నేను, బద్దపూరి ఐశ్వర్య గోపీనాథ్ అని నేను మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వస్తున్నాను. మీ అందరూ దీవించి ఆశీర్వదిస్తే, చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను మానవత్వంతో పనిచేస్తానని, అదేవిధంగా మన కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, అదేవిధంగా సీసీ రోడ్లు లేవు అవి అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా డ్రైనేజ్ కాలువలు, ప్రతి ఒక్క పని అవసరమైన పనులన్నీ గత 3-4 రోజుల నుంచి మీరు ప్రచారం చేస్తారు కదా, ప్రజల నుంచి ఎట్లా స్పందన ఉంది, ఏ సమస్య గుర్తించారు? ప్రతి ఒక్కరూ డ్రైనేజ్ సమస్యల గురించి చెప్తున్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు లేవు, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ప్రజల నుంచి స్పందన ఎట్లుంది? ప్రచారం బాగుంది. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని గెలిస్తే ఏం చెప్తారు? ఎలాంటి అభివృద్ధి? డ్రైనేజీ కాలువలు ఫస్ట్ మెయిన్ ప్రాబ్లము, సీసీ రోడ్లు, అదే వీధి లైట్లు పనిచేయట్లేదు, అదొకటి. వీధి స్తంభాలు, ఇళ్ల సమస్యలు చాలా మందికి ఉన్నాయి, అదొకటి. రోజులన్నీ అదే 6 గ్యారెంటీలు అమలు జరుగుతున్నాయి, మిగతావి కూడా అమలులో జరుగుతాయి. సన్న బియ్యం వస్తున్నాయి, అదేవిధంగా ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి. ఎవరికైతే ఇల్లులు లేవో వాళ్ళందరికీ నేను గెలిచిన వెంటనే అమలు చేస్తానని, ప్రతి ఒక్కరు నాకు సహకరించి ముందుకు నడిపిస్తున్న ఓటర్ మహాశయులందరికీ నా యొక్క నమస్కారాలు. నియోజకవర్గాల్లో 36 వార్డులలో భాగంగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బద్దపూరి ఐశ్వర్య గోపీనాథ్ గారు మన ముందుకు వస్తున్నారు. మనకు 23వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా భావిస్తూ వారు ఇక్కడికి రావడం, మనకు నామినేషన్ వేయడం, ప్రజల్లో తిరగడం జరుగుతూ ఉంది. గత 4 రోజుల నుంచి డోర్ టు డోర్ ప్రచారం జరిగింది. ప్రతి ఒక్కరి స్పందన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు. అదేవిధంగా 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి ప్రతి ఒక్కటి అమలు అవుతూనే ఉన్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరిగింది. ఎకరానికి 500 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చిండ్రు. ఎకరానికి కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిండ్రు. మళ్ళీ కింటాకు 500 రూపాయలు చొప్పున బోనస్ ఇచ్చిండ్రు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం బస్సు ఇచ్చారు. కాబట్టి మహిళలకు చాలా పెద్దపీట వేస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన జిల్లా అధ్యక్షులు భరచంద్రెడ్డి గారి నాయకత్వంలో, డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ బూకే ఉమామురళీ నాయక్ గారి నాయకత్వంలో, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఎమ్మెల్యే బూకే మురళీ నాయక్ గారు నాయకత్వంలో మంచి నాయకత్వాన్ని తీసుకురావాలనే ఒక సంకల్పంతో విద్యావంతులైన వాళ్ళ మామగారు రిటైర్డ్ ఎంప్లాయ్ టీచర్, అదేవిధంగా వాళ్ళ కోడలు కూడా స్టడీ పర్సన్ కాబట్టి వారికి అవగాహన ఉంటుందనే ఒక ఆలోచనతోటి ఇది ఎస్సీ రిజర్వేషన్ అయినందువల్ల ఈ వార్డులో వీరికి అవకాశం కల్పించారు. ఎందుకంటే అందరికీ మాట్లాడటం రాకపోవచ్చు, మాట్లాడినంత మాత్రంలో మాట్లాడే పనులు వస్తాయని అనుకోవద్దు, వాళ్ళకి మాట రాదని కూడా వేలని చేయవద్దు. ఎందుకంటే మౌనము చాలా వాటికి దారి తీస్తుంది. కాబట్టి మన కాలనీ అభివృద్ధి పదంలో నడుస్తుంది, వారు మనకు సహకరిస్తారు అనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ మెజారిటీతో హస్తం గుర్తుకు ఓటేస్తారని, మీ అందరి ఆశీర్వాదం ఐశ్వర్య గోపీనాథుల పైన ఉంటుందని, వారి సంకల్పం ఒకటే, మన వార్డుని అభివృద్ధి చేసుకోవడానికే మేము ముందుంటున్నాం. మాకు వేరే ఆలోచన ఆశయం కూడా ఏది లేదు. మాకు స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి రుణపడి ఉంటాం. అదేవిధంగా మా వార్డు సభ్యులందరికీ కూడా మా నాయకత్వం, మా చిన్న పెద్ద నాయకులందరూ కూడా మాకు పొద్దున్న వేస్తే ప్రోత్సహించి మమ్మల్ని ముందుంచారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఐశ్వర్య గోపీనాథ్ గారు కూడా తెలియజేశారు. ఓటర్ మహాశయులందరూ తరఫున నేను మాలో తాను మాట్లాడుతున్నాను. ఐశ్వర్య గారికి మా తాడిచెంట్లందరం, ఈ కాంగ్రెస్ లీడర్లు అందరం పట్టుదలగా మేము గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగనే మాకు కూడా ఉన్న పనులు అన్నీ చేపించుకుందామని మేము బలంగానే ఉన్నాము. మేము గెలిపిద్దామని కోరుకుంటున్నాము. ఇదే పార్టీ అధ్యక్షులు కోన సత్యనారాయణ గారు, మీరు ఉండాలి సార్, మీరు మొదటి నుంచి ఇక్కడ ఉన్నారు అని చెప్పి నన్ను ప్రోత్సహించి, మరి కమిటీ వాళ్ళంతా 20-30 మంది మంచి బిల్డర్స్లో ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళంతా ముందుకు వచ్చి మమ్మల్ని నిలబడాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మేము నిలబడటం జరిగింది. నేను వాస్తవంగా
ఇక్కడికి ఫస్ట్ ఈ ఏరియాలో ఫస్ట్ ఇల్లు కట్టిందే నేను. బద్దపూర్ వెంకటయ్య ఇల్లు కట్టాడు ఇక్కడ ఫస్ట్ చివరిలో. మా ఇంట్లో అప్పుడు గుడ్డోలు సైడ్ కూడా వచ్చేది ఇంటెంకరు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇలా ఒకటేసారి ఎవరు తెలియదు అనేది మాత్రం అది శోచనీయం. ఆ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు, ఎంప్లాయీస్కి కానీ ఇటు ఉన్నటువంటి కుటుంబీకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను అందరికీ తెలుసు, అందరు పరిచయస్తులే. కాబట్టి అలాంటి ప్రచారం చేయటం కూడా అది భావ్యం. కాబట్టి నేను 20 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి ఇక్కడే ఉండి డ్యూటీలు చేసి మరి ఇక్కడే రిటైర్ అయ్యి నేను 12 సంవత్సరాలు అవుతుంది. మరి అలా నా కుమారుడు, నా కోడలు బద్దపూర్ ఐశ్వర్య గోపినాథులు ఇక్కడ నిలబెట్టడానికి మేము కూడా ఇంట్లో నిర్ణయించుకొని వచ్చాం. మాకు కేవలం ఈ యొక్క వార్డు అభివృద్ధి కోసమే నేను ఇలా ముందుకు రావడం జరిగింది. మరి మాకు ఎలాంటి కాంక్షలు కానీ అలాంటివి